జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. నేడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ప్రారంభం. ప్రదర్శనలో ఉన్న బంగారు వజ్ర ఆభరణాల స్టాల్స్ ను పరిశీలించిన దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిని చేపడుతున్న పర్యవేక్షణ ఆజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు గాను మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో సమీక్ష, పీపీపీ కింద తొలి విడతలో చేపట్టిన ఆధోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుతాయని సీఎం తెలిపారు. ప్రజలకు, విద్యార్థులకు, అంతిమంగా మొత్తం సమాజానికి మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్యకు రాష్ట్ర మంత్రి ఎం రామప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగకరమైన యువజన మాసపత్రిక అందరూ చదవాలని సూచించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువజన మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఎం రామప్రసాద్ రెడ్డి కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యను అభినందించారు. మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. యువతకు, సమాజానికి ఎంతో ఉపయోగకరమైన యువజన మాసపత్రికను అందరూ ఆదరించాలన్నారు. సమాజానికి అనుగుణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగకరమైన స్పోర్ట్స్, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అనేక అంశాలు ఈ పత్రికలో ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ పత్రికను అందరూ ఆదరించాలని, తద్వారా తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. ఈ మాసపత్రిక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఐవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించి
నేటి బాలలు యువత మార్పుకు శక్తివంతమైన ప్రతినిధులని మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ కేజీవీ సరిత వెల్లడించారు. బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని స్పష్టం చేశారు. దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సేవా సంస్థల కలయికతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కేజీవీ సరిత హాజరై మాట్లాడారు. బాలల హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, ఏ దేశంలో అయితే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలు, వాటి ప్రభావాలు, అనర్థాలు, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన అంశాలపై బాలలకు అవగాహన కలిగించారు. ప్రథమ మేయరు ఆయన యొక్క ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన జ్ఞానోదయంతో సమాజం పట్ల, పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, పిల్లల పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషను, సమాజం వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. పిల్లల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది. దాంట్లో భాగంగా ఈ వెంకటేశ్వరరావు గారు అంతకుముందు స్వచ్ఛంద సంస్థలు కొన్ని విజయవాడ నగరంలో పిల్లల కోసం ఏర్పడి దాదాపు 32 సంస్థలు విజయవాడ నగరంలో ఉన్నాయి. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ముఖ్య అతిథులు 10th క్లాస్. నీ పేరమ్మా? పూజిత. నీ పేరు? వికాస్. పూజిత అండ్ వికాస్ ముఖ్య అతిథులైనటువంటి వారిద్దరికి నా దీవెనలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ. ముఖ్యంగా పూజిత, వికాస్ చక్కగా, చాలా ధైర్యంగా, చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో హుందాగా వచ్చి మా మహిళా పోలీస్ స్టేషన్ బీజేపీ దేశవ్యాప్తంగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ ఏజెంట్ల వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఓటు చోరీతో బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకుంటుందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని తమ నాయకుడు పదే చెప్పడం జరిగిందన్నారు. దొంగ ఓట్లకు నిరసనగా దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్, ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మోడీ దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చారన్నారు. ఓటు చోరు వ్యవహారంపై ఏఐసీసీ ఉద్యమాలకు పిలుపు ఇచ్చిందన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని అరికట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కార్యాలయాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి గాను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతా నాగిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ వల్లి గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గద్దెనెక్కారు తప్పితే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు. మరి దానికి మేము యువత అంతా కూడా కదిలి రావాలి. ఈ యొక్క ఏదైతే అరచకాలు ఉన్నాయో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలను అరికట్టడమే మా యువజన కాంగ్రెస్ ధ్యేయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మస్తాన్ లెనిన్ గారు మాట్లాడతారండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. Today, Andhra Pradesh Youth Congress has organized a protest in front of Election Commission regarding that vote chore. BJP government, the Modi government is the very fraudulent government. They are forming the government throughout India through that vote chore. Our leader
future of India. Rahul ji explained very well, detailed about that vote chore which was happened in Karnataka, which was happened in Haryana. Now it was established in Bihar also. So we have doubt that in Andhra Pradesh also the same thing was happened. Wherever that BJP's alliance government forming throughout India, in that states vote chore is happening. So Indian Youth Congress decided to have a protest throughout the nation under the leadership of IOC President उदय भानु जी सिस्टमैटिकली हमारे डेमोक्रेसी पे अटैक कर रही है, हमारे कॉन्स्टिट्यूशनल राइट्स पे अटैक कर रही है और पूरे आंध्र प्रदेश में आईवाईसी इंडियन यूथ कांग्रेस के लीडरशिप में आज हम लोगों ने यहाँ पे पूरे आंध्र प्रदेश में एक मूवमेंट का ऐलान किया है जो हम वोट चोर गद्दी चोर के नाम पे जो है कर रहे हैं। हम जो है ईसी को इसके लिए अकाउंटेबल मानते हैं। हम पूरे मुस्तैदी से हर गली हर नके पे हर जन जन के पास जाएंगे क्योंकि ये पोरेस्ट मार्जिनाइज्ड अल्पसंख्यक और जितने भी अपने SC ST BC वोटर्स हैं उनके ऊपर सिस्टमैटिक डिस्क्रिमिनेशन किया जा रहा है और अटैक किया जा रहा है। जैसा कि आपने देखा महाराष्ट्र चुनाव, हरियाणा चुनाव और हमारे साथियों ने अभी आपको बताया कि किस तरीके से SIR का दुरुपयोग कर 65 लाख అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానం, ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీకి పనిచేస్తా ఉన్నాడు. దొంగ ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రుల ద్వారాగా రాహుల్ గాంధీ గారు భారతీయుల మధ్యన పెట్టాడు. దాని మీద ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఎలక్షన్లు పోటీ చేశాడు, అఫిడవిట్ ఇచ్చాడు. మేము పేగు దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు, జీరో డోర్ నెంబర్ మీద ఓట్లు చేర్పించలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద యువజన కాంగ్రెస్ ఇవాళ ఉద్యమం చేస్తా ఉంది. ఇవాళ SIR ద్వారాగా బీహార్ లో ఎన్నికలు గెలిచింది. 69 లక్షల ఓట్లు తీసే గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి తెలిపారు. చదువుకి అలవాటు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు పఠనపు విలువ సమాచార సాధనలో గ్రంథాలయం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. విజయవాడ సింగ్ నగర్లోని ఆదిత్య కాలేజ్లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యా సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి, రామకృష్ణ, గ్రంథ పాలకురాలు బిశ్యామల పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శనం తెలిపారు. చదువుకి అలవాటు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. 16 ఏళ్ల బోధన అనుభవం కలిగిన పుచ్చలపల్లి MCH స్కూల్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు పఠనపు విలువ సమాచార సాధనలో గ్రంథాలయం పాత్రపై ప్రేరణాత్మక సందేశం అందించారు. పోలీసుల వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అద్దాలపురం గ్రామానికి చెందిన ఓంకదారి చిన్నప్ప ఆరోపణ చేశారు. ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి తనను కొట్టారన్నారు. కోర్టులో జడ్జి కొట్టొద్దని చెప్పినా వినలేదన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బాధితుడు వంకదారి చిన్నప్ప శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తన సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టానని ఉద్దేశపూర్వకంగా పోలీసులు తనను అరెస్టు చేసి కొట్టారని ఆరోపణ గుప్పించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండవని పోలీసులు హెచ్చరించారన్నారు. కుటుంబం మొత్తం ప్రాణభయానికి గురవుతున్నామని, పోలీసుల వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకుని తమను రక్షించాలని చంద్రబాబు, లోకేష్లను విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేడం సుబ్బారాయుడు, వంకదారి రవికుమార్, ఏసన్న తదితరులు ఉన్నారు. అధికారుల మీద కేసు పెట్టినందుకు నా మీద తప్పుడు కేసులన్నీ బనాయించి నన్ను జైలుకు పంపి 53 రోజులు జైలుకు పంపి నా జీవితం నాశనం చేసినారు సార్ సిఏ రమేష్ బాబు సార్ గారు. సిఏ రమేష్ బాబు సార్ గారిని సస్పెండ్ చేసి నన్ను కొట్టినందుకు ఆయన మీద SC అటాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయకూడదని మీడియా మిత్రులు సార్ గారిని అందరిని అడిగి లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేయాలని వేడుకున్నాను సార్. నాకు CA సార్ గారితో నన్ను ఎప్పుడు చంపేస్తాడో, ఏ మనుషులు పెట్టి చంపేస్తాడో భయంగా ఉంది సార్. అందుకు ఊరికి పోలేకపోయాను సార్. మీ అర్జీ ఇచ్చుకొని డీసీపీ గారి వారికి నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. ఆ అర్జీ ఇచ్చుకున్న తర్వాత నుండి నేను పోవాలంటే నాకు భయం వేస్తుంది సార్ అని మీడియా మిత్రుల దగ్గరికి నేను వచ్చాను సార్. నాకు మీడియా సార్ మీరే నాకు ఏం న్యాయం చేస్తారో, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేసి నా కుటుంబానికి రక్షణ కల్పించండి సార్. ఈ విషయం ప్రతి ఒక్క విషయం నేను హైకోర్టుకు తెలియపరుచుకున్నాను సార్. నేను ఎక్కడ సార్ చాలా పరువుగా బతికే వ్యక్తిని నా మీద తప్పుడు రౌడీ షీట్ అని
పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీలో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిద్ధమవుతోందని కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ తెలిపారు. ఈ మేరకు కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాల స్థాపన నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్టు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థల్లో చదివి దేశం విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ప్రశాంత్, అలుమిని అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నింపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నా పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సిద్ధార్థ పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడిని. 1975లో విజయవాడలో ఉన్న విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలందరూ కలిసి సిద్ధార్థ అకాడమీ స్థాపించడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటిది కాలేజీ ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అలుమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 14 అనుకున్నాం, కానీ ఒకరోజు చాలదు అండి. నా పేరు అట్లూరు ప్రశాంత్ చౌదరి, పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అల్యూమిని అసోసియేషన్కి నేను సెక్రటరీగా ఉన్నాను. మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మీరు అందరికీ, అట్లాగే ప్రెసిడెంట్ గారు మేక రమేష్ గారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు ఆల్రెడీ. ఫిబ్రవరి 21, 22 చాలా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది. దానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వచ్చి, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వేరే సిటీస్లో, వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మేము క్లుప్తంగా ఈ గత కొద్ది కాలంగా మేము చేసిన యాక్టివిటీస్ ఒకసారి మీ సభాముఖంగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కంప్యూటర్ ల్యాబ్ అప్గ్రేడేషన్కి మన కాలేజీలో డొనేట్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల సంఘం తరఫున. ఎడ్యూ స్కిల్స్ అని స్టూడెంట్స్కి, ఫైనల్ స్టూడెంట్స్కి బయటికి వెళ్ళాక జాబ్ ప్లేస్మెంట్స్ కోసం 1,35,000 రూపాయలు పెట్టి విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయటం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమిని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము.
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం శివాలయం వీధి సింగ్ నగర్ ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వల్ని శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకట్టు నుండి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసే సభ్య సమాజం అసహించుకుంటుందని నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులు మీరా అన్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై కోర్టుకు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఊరేగింపుగా హాజరైన విధానాన్ని ఖండిస్తూ మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని కోరారు. కె నాగుల్ మీరా శుక్రవారం గురునానక్ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాయనటి దినోత్సవం పురస్కరించుకుని నూరు భాష దూదేకుల కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో కె నాగుల్ మీరా మాట్లాడారు. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే జగన్ భవిష్యత్తులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకు కోర్టు వెలుపల ఊరేగింపు డ్రామాలు చేశాడన్నారు. వైసీపీ నాయకులకు జైలు నుండి వచ్చే సమయంలో కోర్టులకు హాజరయ్యే సమయంలో పేడ్ బ్యాచ్తో ఊరేగింపులు నిర్వహించుకోవడం అలవాటుగా మారిందన్నారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటా ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజధాని అమరావతిలో రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాల్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, పిహెచ్సి 14 భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామంలో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ, దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం.
అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేస్తుంది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయినాయి వర్క్. స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ మంగళగిరిలో జెమ్స్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక క్లస్టర్లో ఏర్పాటు చేయాలి, సూరత్ తరహాలో మంగళగిరికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పలుమార్లు సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. 12 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏపీఐఐసి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం, లేకపోతే నగల తయారీదారులకు కేటాయిస్తే వారే అభివృద్ధి చేసుకుంటారంటే వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మంగళగిరిని ప్రధాన కూడలిగా తీర్చిదిద్దాలనేది మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని ఏఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న బంగారు వజ్రాభరణాల స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేచేసిన జ్యువెలరీ వర్తకులకు మంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ అభిమతంతో ఆయన సూచన మేరకు అమరావతిలో త్వరలోనే 1,00,000 అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అన్ని వసతులు ఆధునిక టెక్నాలజీతో ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు, బొమ్మిశెట్టి ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు సీఈఓ మోహన్ దాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ సభ్యులు అందరికీ కపిలవా విజయ్ కుమార్ నమస్కారాలు. ఈ రోజున నవంబర్ 21, 22, 23న ఆంధ్రప్రదేశ్ ఏపీ జీజేఎఫ్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ వారు కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ చూడటం ఇది 4వ సంవత్సరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు మా బంగారు వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు. చిన్నవాళ్ళు కానీ, మీడియేటర్స్ కానీ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కల్మడా, అహ్మదాబాద్, హైదరాబాద్ అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాల వస్తువులు 4వ ఆంధ్రప్రదేశ్ జెమ్ అండ్ జ్యువెలరీ ఫెయిర్కి స్వాగతం అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 4వ ఎడిషన్. పెద్దలు అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కపిలవై విజయ్ కుమార్ గారు, అసోసియేషన్ స్టేట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ శాంతిలాల్ జైన్ గారు, అసోసియేషన్ సెక్రటరీ శ్రీ బొమ్మిశెట్టి శంకర్రావు గారు, అలాగే ట్రెజరర్ శ్రీ అనిల్ జైన్ గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో మొదటిసారి ప్రారంభించినప్పుడు కేవలం ఒక 90 స్టాల్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సుమారు 300 స్టాల్స్ వరకు పెరిగి ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చి జెమ్ అండ్ జ్యువెలరీ ఫెయిర్ ఎగ్జిబిషన్కి రావడం ఐఎమ్ సో హ్యాపీ. దాదాపు 260+ డిస్ప్లే చేసే వాళ్ళు వచ్చారు, హోల్సేలర్స్. దట్స్ అ గ్రేట్ థింగ్. విజయవాడ ఈజ్ హ్యాపెనింగ్ కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. రాష్ట్రం మరి దాడిపైన పెట్టినారు కాబట్టి మా సారు అందరూ ఇక్కడ విజయవాడకు కూడా రావడం, ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం, స్టాల్స్, డిస్ప్లే, వెరీ యూనిక్ ప్రోడక్ట్స్ అండి. ప్రతి స్టోర్కి పోయినా ఇక్కడ వెరీ యూనిక్ ప్రోడక్ట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రారంభం. ప్రదర్శనలో ఉన్న బంగారు, వజ్ర ఆభరణాల స్టాల్స్ను పరిశీలించిన మంత్రి.
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.